నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః। శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు ఎట్లాంటి ప్రభావాన్ని సూచిస్తున్నాయి, ఫలితాలు కూడా ఇస్తున్నాయి అనే అంశంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, గురు శని రాహు కేతువులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అని చూసినట్టయితే, గురువు యొక్క ఫలితము శుభకార్యాలుకి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావడము, స్థాన చలనాలు, మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి, అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, విద్యార్థులు కూడా అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి। అయితే తరచూ ప్రయాణాలు చేయడము, ఆర్థిక ఇబ్బందులు కలగజేయడము, దీంతో పాటు మీ యొక్క జన్మరాశిలోనే గురు సంచారం జరిగింది కాబట్టి చేసే వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ మీరు ఏ పని చేసినా చిన్నిపాటి చిక్కులు, గొడవలు, ఇబ్బందులు కలగజేస్తున్నాడు। దీంతో పాటు మీ యొక్క గౌరవము కూడా కొంత తగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది। అయితే ఆపదలు కూడా కలగబోతున్నాయి। మీరు ఏ ప్రయత్నం చేసినా అంటే ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తలు తీసుకోవడము ప్రత్యేకంగా చెప్పదగిన సూచన। అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది। రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయంగా మంచి లాభాలు వస్తాయి, విశేషమైన పదవులను కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది। అయితే కాస్త ఇక్కడ ఒక విషయము, నీచులతో సావాసం చేసే అవకాశము మీకు తప్పనిసరిగా వస్తుంది। అంటే దుష్ట సావాసము అనేది ఇక్కడ గోచరిస్తోంది। సావాసం చేసేటప్పుడు అంటే మీరు ఫ్రెండ్స్గా తీసుకునేటప్పుడు, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి ఫ్రెండ్షిప్ చేసుకోండి। అయితే వారి వల్ల మీకు అపనిందలు, అపకీర్తి, ప్రాణభయం కూడా గోచరిస్తోంది। అది ఎలాగా అనేది మీరు జాగ్రత్తలు తీసుకోవడమే చెప్పదగిన సూచన। అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి। కుటుంబ వాతావరణం కొంచెం డిస్టర్బెన్స్ గాను, గొడవలు గాను, వాగ్వాదనలు జరగడము, ఇలాంటి పరిస్థితి, అన్యోన్యం లేని వాతావరణము గోచరిస్తోంది। కుటుంబ పరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి। ఇంకొకటి ఏంటంటే నిరుత్సాహం అనేది మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది। అందులోనూ స్త్రీలకు సంబంధించినటువంటి చిక్కులు కూడా ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది। ప్రత్యేకంగా ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండండి। మరొకటి, మీకు గుప్త శత్రువుల మూలంగా సమస్యల్లో ఇరుక్కోవడం కానీ, అపవాదులు కలగడం కానీ, లేదా అంటే పేరు ప్రతిష్టలకు భంగం కలగడం కానీ, ఇలాంటివన్నీ గుప్త శత్రువుల వల్ల కలిగే అవకాశం కనబడుతోంది। వాళ్ళు ఎవరు ఏమిటి అనేది కొంచెం యోచన చేసుకుని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి। ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలి, శుభకార్యాలు కానీ ఏదైనా ఆగిపోయినవి తిరిగి చేపట్టాలి అని అనుకున్న వాళ్ళు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది। నిరాశ పడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి। దీంతో పాటు శుభకార్యాలు చేస్తారు కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశము గురు మూలకంగా కలుగుతోంది। గురువుకు సంబంధించినటువంటి నేను వివరాలు ఇస్తాను। అంటే ఏ శాంతులు చేయించుకోవాలి, ఎలా చేసుకోవాలి, గురుగ్రహాన్ని ఎలా మనం ఉపశమనం చేసుకోవాలనేది చెప్తాను, భయపడకండి। అయితే మరొక విశేషం ఏంటంటే శని యొక్క ఫలితము ఎలా ఉండబోతోంది అంటే రకరకాల రూపంలో మీకు కష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది। జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి। ఏ ప్రయత్నం చేసినా అవ్వకపోవడము, అనారోగ్యము, పాపకార్యాలు చేయాలి అన్న తలంపులు రావడము, ఇందాక చెప్పినట్టు దుష్టుల సహవాసం వల్ల మీకు ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది। జాగ్రత్తగా చూసుకోండి। తర్వాత ఏంటంటే రాహు వల్ల వచ్చే ఫలితాలు అపకీర్తి, మనస్తాపము, అస్థిర బుద్ధి, స్త్రీ మూలకంగా కలహాలు కలగడము, వివాదాలు కలగడము, ప్రయాణాల్లో ప్రమాదాలు, ఆలస్యం అవ్వడము, విఘ్నాలు కలగడము, ఇలాంటివన్నీ రాహు యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి। అయితే కేతువు ఇచ్చే ఫలితాలు ఏంటంటే కొంత ఊరట కలిగించి మంచిని చేయించడము, పుణ్యకార్యాలు చేయించడము, దాన ధర్మాలు చేయించడము, దేవాలయ సందర్శనము, క్షేత్ర దర్శనము, ఇలాంటివన్నీ కేతు ఇస్తున్నాడు। కొంత ఊరట కలిగే అవకాశం ఉంది। అయితే ఈ రాశిలో ఉండే వారికి మొత్తంగా చెప్పదగినది ఏంటంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత మీ గుప్త శత్రువులతో జాగ్రత్తగా ఉండడము, కొత్త మిత్రులతో జాగ్రత్తగా ఉండడము, దుష్ట సావాసము అంటే ఎవరితోనైనా మీకు చెడుగా ఉన్నారు అంటే వెంటనే వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యమని ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది। అయితే
వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఎక్కువగా లాభాలు లేవు, ఎక్కువగా నష్టాలు లేవు. దీంతో పాటు ఆశించినంత ఆదాయము మీకు మీ యొక్క పంటల రూపంలో కనబడదు. వాతావరణ ఇబ్బందులు రావచ్చు, అకాల వర్షాలు కానీ అతివృష్టి అనావృష్టి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది. రైతులు దానికి తగ్గ ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోండి. 1 పశువుల మూలకంగాను, 2 నీరు తక్కువగా ఉండడం కానీ అతి ఎక్కువగా అంటే వర్షాల మూలకంగా ఇబ్బందులు, తర్వాత మీరు కొనుక్కునే విత్తనాలు కావచ్చు లేదా రసాయన పదార్థాలలో మీరు మోసగించబడ్డం జరగబోతోంది. జాగ్రత్తలు తీసుకుని నిపుణుల యొక్క సలహా తీసుకుని కనుక మీరు చేసినట్టయితే కొంత నష్టాన్ని నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు దీన్ని గుర్తు ఎరగండి. తరువాత ఉద్యోగస్తులకు చూస్తున్నట్టయితే స్థానచలనాలు కనబడుతున్నాయి, ఆకస్మిక బదిలీలు కనబడుతున్నాయి. గృహంలో కూడా కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు లేదా కొత్తగా రాజకీయ రంగంలో రావాలి అని అనుకున్న వాళ్లకు ఇది సరియైన సమయము. దీనికి తగ్గ ఏర్పాట్లు మీరు చేసుకున్నట్టయితే కీలకమైన పదవులను మీరు పొందే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే సామాన్యమైన ఫలితాలే తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఫలితాలు లేవు. కానీ సైన్స్, ఆర్ట్, ఎకనామిక్స్ అంటే ఆర్థిక విభాగము, న్యాయ సంబంధమైనది అంటే లా డివిజను, తర్వాత మార్కెటింగ్ రంగంలోనూ డాక్టర్స్కి ఈ విభాగాలు చదివే విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశము, అక్కడ స్థిరపడే అవకాశంతో పాటుగా స్కాలర్షిప్లు రావడము, మీరు ఏదైనా కాలేజీల్లో సీటు కావాలనుకుంటే వారికి అనుకూలంగా ఉండే అవకాశము. దీంతో పాటు మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అక్కడ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది ఈ డిపార్ట్మెంట్లో చదివే విద్యార్థులకు. అయితే ఓవరాల్గా మీ నక్షత్ర వారీగా చెప్పదగిన సూచనలు ఏంటంటే, మృగశిర నక్షత్రం వాళ్ళు అంగారక స్తోత్రము తప్పనిసరిగా 7 సార్లు చదువుకోవాల్సిందే. ఎందుకంటే కొంత డిస్టర్బెన్సెస్ కలిగే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు చూసుకోండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు నిమ్మకాయ డొప్పల్లో దీపాన్ని శుక్రవారం రోజు అమ్మవారి గుడిలో పెట్టండి. ఏదైనా దుష్టగ్రహం సంబంధించింది కానీ గుప్త శత్రువులను పోగొట్టుకోవడం గురించి కానీ ఈ ఉపాయము, ఈ పరిహారము తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు పునర్వసు నక్షత్రం వాళ్ళు దత్తాత్రేయ స్తోత్రం కానీ ఘోర కష్టోద్ధారక దత్తాత్రేయ స్తోత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. 3 సార్లు కానీ 5 సార్లు కానీ యథాశక్తి అంటే మీరు ఎంతవరకు చదవగలరో ఈ నెల రోజుల పాటు కనుక చేసినట్టయితే అంటే గురు సంబంధిత ఇందాక ప్రస్తావించినట్టు గురు సంబంధిత దోషాల నుంచి పోయి గురు గ్రహ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి మే నెలలో చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.